హాయ్ గైస్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిహెచ్డి సంచారి. సో నా పేరు ఉమాకాంత్. నేను ప్రాజెక్ట్ సైంటిస్ట్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీలో నేను వర్క్ చేస్తున్నాను. ఈరోజు మీకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు పారామెడికల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఆల్మోస్ట్ చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు అనమాట, పారామెడికల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని. రిప్లై ఇచ్చాను, లైక్ ఆయుర్వేదిక్ నోటిఫికేషన్, ఆయుష్ నోటిఫికేషన్ అయిన తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారని. సో మెయిన్గా ఈ యొక్క నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయింది. సో మార్నింగ్ 11 o'clock నుంచి స్టార్ట్ అయ్యాయి అప్లికేషన్స్. సో మోస్ట్లీ మనకు ఈ యొక్క అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చి December 9th అనమాట. సో ఆ రోజు దాకా మీరు అప్లికేషన్స్ అన్ని ఫిల్ చేయొచ్చు. ఎవరైతే 17 years ఆఫ్ ఏజ్ కంప్లీట్ చేసి ఉంటారో సో వాళ్ళు ఈ పారామెడికల్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. సో అందులో ఏ బోర్డు వాళ్ళు ఎలిజిబుల్ అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయన్నమాట. సో ఇన్కేస్ మీరు ఇంటర్ 1 sitting APOSW లైన్లో కానీ మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినట్లయితే మీరు కూడా ఎలిజిబుల్. అలాగే తెలంగాణలో కూడా ఇంటర్మీడియట్ బైపీసీ అండ్ ఆంధ్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి కావచ్చు, మీరు ఇంటర్మీడియట్ కానీ ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి కూడా చేసినట్లయితే మీరు కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. అలాగే ఇన్ కేస్ 1 sitting తర్వాత వొకేషనల్ కోర్సెస్ ఏవైనా కానీ రిలవెంట్ టు ఎంబైపీసీ తర్వాత బైపీసీ విత్ ఎంపీఐపీ రెండు కలిసి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో దీనికి మెయిన్గా కోర్సెస్ అనేవి ఫీజు ఏంటిది అని అంటే ఆల్మోస్ట్ మనకు ఫీజు వచ్చి ఫర్ ఓసీ కేటగిరీకి అయితే 2,300 అండ్ చేంజ్, SC ST BC వాళ్ళకి మాత్రం 1,888 రూపీస్ ఇంక్లూడింగ్ GST. సో ఈ ఇయర్ అనేది ఆల్మోస్ట్ చాలా మందికి ఇంటర్మీడియట్ ఆర్ ఎంసెట్ ర్యాంక్ని బేస్ చేసుకొని ఈ యొక్క సీట్స్ అనేవి ఫిల్ చేస్తారు. ఇంతకీ చాలామందికి డౌట్స్ ఉంటాయన్నమాట, ఏ కోర్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో దాదాపుగా ఒక 15 పారామెడికల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. సో చాలామంది MBBS రాక, డెంటల్ రాక, తర్వాత ఆయుష్లో కూడా సీట్స్ రాక, కొంతమంది ఇంకొన్ని స్టేట్ యూనివర్సిటీస్లో కొన్ని స్విమ్స్ కావచ్చు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో కూడా కొన్ని సీట్స్ వచ్చిండవు. చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు అలా కాకోకుండా ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు టోటల్గా ఏపీలో ఉన్న అన్ని మెడికల్ కాలేజెస్లో ఈ పారామెడికల్ కోర్సెస్ని ఫిల్ చేయడానికి స్టార్ట్ చేశారు. సో ఇందులో మనకు నేను 15 కోర్సుల్లో కేవలం కొన్ని కోర్సులు చెప్తాను. ఆ కోర్సులను అస్సలు సెలెక్ట్ చేయొద్దు, ఎందుకంటే వాటి మీద టెక్నికల్గా అవి కొన్ని మనకు అంత లైక్ కోర్స్ అయిన తర్వాత మీరు సంపాదించడానికి పెద్దగా యూజ్ అయితే ఉండదు. అంత గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్లస్ దానికి కాంపిటీషన్ కూడా అలాగే ఉంటుంది. లైక్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, BSc MLT కావచ్చు, రీనల్ పర్ఫ్యూషన్ టెక్నాలజీ, డయాలసిస్ టెక్నాలజీ, ట్రాన్స్ఫ్యూషన్ టెక్నాలజీ. సో ఈ కోర్సెస్ని మీరు అసలు చూస్ చేయొద్దు. సో నేను చెప్పే సజెషన్ అదనమాట. సో నేను ఇంకొకసారి చెప్తాను, డయాలసిస్, MLT, తర్వాత ట్రాన్స్ఫ్యూషన్ టెక్నాలజీ, పర్ఫ్యూషన్ టెక్నాలజీ. సో ఏ కోర్సెస్ తీసుకుంటే బాగుంటాయంటే న్యూక్లియర్ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్, తర్వాత పారామెడికల్ రేడియాలజీ, తర్వాత అనస్థీషియా అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్, తర్వాత కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కోర్సు, తర్వాత ఆప్టోమెట్రీ కూడా చూస్ చేయొద్దు. ఎందుకంటే ఇన్ కేస్ మీ ఫ్యామిలీలో ఎవరైనా కానీ ఆప్టోమెట్రిషియన్గా కానీ ఎవరైనా ఐ డాక్టర్తో మీరు కాంటాక్ట్ అయ్యి కొలాబరేషన్లో ఉంటే మీరు అలాంటి తప్పుడు ఆ ఆప్షన్ని చూస్ చేసుకోండి. సో ఈ కోర్సెస్ కాకుండా టాప్ కోర్సెస్ నేను ఎప్పుడైతే చెప్పానో వాటిని మాత్రం మీరు చూస్ చేసుకోండి. సో బహుశా ఇవి అయితే మీరు టెక్నికల్గాను సెటిల్ అవ్వచ్చు. తర్వాత ఇన్ కేస్ మీరు ఫారెన్లో వెళ్ళి మాస్టర్స్ చేయాలనుకున్నా కానీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. చాలామంది అనుకుంటుంటారు MBBS చేసి నేను డాక్టర్ అయిపోతాను, ఐ క్యాన్ గో ఫర్ ఫర్దర్, కానీ అంత సినిమా అయితే లేదు. ఎందుకంటే అక్కడ నీట్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి మళ్ళీ పీజీలో. సో నీట్ ర్యాంక్ స్పెషలైజేషన్ కోర్సు మనకు కానీ రాకపోతే మళ్ళీ మనం బ్యాక్ అయిపోతాం, జీరోకి వస్తాము, మళ్ళీ ఇంటర్మీడియట్లో అయిన కథే జరుగుతుంది. సో వీటికి అలా కాదు, కోర్స్ అయిన వెంటనే మీకు 35,000 to 50,000 శాలరీ ఉంటుంది. కరెంట్లీ ఇప్పుడు ఈ న్యూక్లియర్ మెడిసిన్ కావచ్చు, న్యూక్లియర్ ఫిజియాలజీ కావచ్చు, ఎమర్జెన్సీ, అనస్థీషియా, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, ఇలా చాలా కోర్సెస్కి మంచి పేమెంటే వస్తుంది ప్రైవేట్ హాస్పిటల్స్లో. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా మన స్విమ్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి కంప్లీట్ చేసిన వాళ్ళు చాలామంది కూడా ఎయిమ్స్లో పర్మనెంట్ పొజిషన్స్లో ఉన్నారు. ఈక్వల్గా 60,000 శాలరీ తీసుకున్నారు పర్ మంత్. సో మంచి మంచి ప్యాకేజెస్తో మంచిగా సెటిల్ అవుతున్నారు చాలామంది, బయటకు వచ్చేస్తున్నాయి. ఈవెన్ టెక్నికల్గా కూడా మంచి నాలెడ్జ్ ఉంటుందన్నమాట వీళ్ళకి. ఇప్పట్లో కోవిడ్ తర్వాత టెక్నికల్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయంటే ఇవి మాత్రమే. సో మీరు ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. IP మార్క్స్ మీకు ఎన్నైనా ఉండండి, దాని గురించి మీరు ఆలోచించద్దు. ఎంసెట్ ర్యాంక్ మీద ఎంతైనా ఉండండి, దాని గురించి ఆలోచించద్దు. నేను చెప్పడం ఏంటిదంటే
మీకు దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజెస్ ఫస్ట్ ఆప్షన్ పెట్టండి. అలాగే కొంతవరకు సెర్చ్ చేయండి ఏ కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజెస్లో మనం అప్లై చేసుకోవచ్చు అనేది. సో మీరు టాప్ కోర్సెస్ని చూస్ చేసుకోండి. ఆ కోర్సెస్ అన్నీ కూడా ఫస్ట్ అవి మీకు దగ్గరలో ఉన్న కాలేజెస్లో చూస్ చేసుకోండి. అలా ప్రతి కోర్సు కూడా సీట్ పెట్టుకోండి. అప్పుడు మీకు తక్కువ ర్యాంక్ అయినా అని మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి, మెడికల్ కాలేజ్కి ఉన్న కాలేజెస్ని మాత్రమే కౌన్సిలింగ్ ఆప్షన్లో పెట్టుకోండి. ఎందుకంటే మెడికల్ కాలేజ్లో మీరు కంబైన్గా ఉంటే మీరు ఈజీగా క్లినికల్గా వెళ్ళొచ్చు, ప్లస్ మీరు టెక్నికల్గా ఏమైనా నేర్చుకోవడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటుంది. ఈవెన్ మీరు ఎండి డాక్టర్స్తో కావచ్చు, సేమ్ వాళ్ళతో సీనియర్ టెక్నీషియన్స్తో కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వడం కానీ చాలా నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంటుందన్నమాట. సో అందుకోసమే నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. చాలామందికి ఐడియా ఉండదు, పారామెడికల్లో ఏదో ఒక కోర్స్ అప్లై చేసుకోవడము, ఇది చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి కొంతమంది రాంగ్ వేలో కొన్ని కోర్సెస్ తీసేసుకుంటారు. బట్ వాళ్ళు ఫైనల్గా కోర్స్ అయిన తర్వాత ఆలోచిస్తారన్నమాట, అనవసరంగా మిస్ అయిపోయానేమో అనే ఆలోచన ఉండకూడదని చెప్పి నేను ముందే మీకు సజెషన్ ఇస్తున్నాను. నాకు తెలిసి మా ఛానల్ని చాలామంది స్టూడెంట్స్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ బటన్ ఇచ్చినట్లయితే, కామెంట్ చేసినట్లయితే అది ఇంకొంతమంది స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. వాళ్ళకు కూడా కొద్దిగా మోటివేట్ చేసినట్లు ఉంటుంది, అవేర్నెస్ ఇచ్చినట్లు ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ అయితే ఒకవేళ మీరు ఖచ్చితంగా మీ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరికొంతమందికి కూడా షేర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో బహుశా మీరు ఈ యొక్క వీడియో మీకు హెల్ప్ఫుల్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.